ఇక సుధాకర్ ఈరోజు ఎలాగైనా కేదార్ని కొడుకుగా ప్రకటించనుండటంతో జగదాత్రి, కేదార్ ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే ఇంతలోనే దాత్రికి సాధు సార్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఢిల్లీ నుంచి వీవీఐపీ వస్తున్నారని, అతనికే తెలియకుండా జాగ్రత్తగా ఫాలో అయ్యి సెక్యూరిటీ ఇవ్వాలని చెప్తారు. దాంతో జగదాత్రి, కేదార్ బయలుదేరుతారు. ఇప్పుడు ఇంట్లో ఇంత ఇంపార్టెంట్ ఫంక్షన్ పెట్టుకొని మీరు ఎలా వెళ్తారని రాగిణి అత్తయ్య అడుగుతుంది. చాలా అర్జెంట్ పని ఉందని, ఫంక్షన్ మొదలయ్యేసరికి మేము వస్తామని దాత్రి చెప్తుంది. నిషిక వాళ్ళు ఏమైనా ప్రాబ్లం చేస్తే నాన్నకు చెప్పండని, ఆయనే మేనేజ్ చేస్తారని చెప్పి వెళ్ళిపోతారు. ఇక సాధు సార్ చెప్పినట్లు ఎయిర్పోర్ట్ నుంచి వీవీఐపీని ఫాలో అవుతూ జేడీకేడీ వస్తూ ఉంటారు. సడన్గా ఆయన ప్రయాణిస్తున్న కారు దారి మళ్లుతుంది. ఓ ముగ్గురు యువకులు రోడ్డుపై కొట్టుకున్నట్లు నటించడంతో వీవీఐపీ పాటిల్ గారు కారు ఆపుతారు. దీంతో ఆయన కిందకు దిగి గొడవ సర్ది చెప్పబోతుండగానే ఆయన్ని తుపాకీతో కాలుస్తారు. అప్పుడే జేడీకేడీ అక్కడికి వచ్చి వాళ్ళను పట్టుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళు పారిపోతుండగా వాళ్ళలో ఒకరిని భుజంపై జేడీ కాలుస్తుంది. అయినా అతను దొరకకుండా పారిపోతాడు. వెంటనే జయదాత్రి రమ్యకు ఫోన్ చేసి వాళ్ళను ట్రేస్ చేయమని చెప్తుంది. అన్ని హాస్పిటల్ను అలర్ట్ చేయమని చెప్తుంది. ఇక గాయపడిన పాటిల్ను హాస్పిటల్కి తరలించి జేడీకేడీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు భార్య నిషిక చెప్పిన అబద్ధంతో యువరాజ్ రుసరుసలాడుతూ ఉంటాడు. తను ఎందుకు ఆ అబద్ధం చెప్పాల్సి వచ్చిందో నిషిక చెప్తున్నా వినిపించుకోడు. ఇంతలో యువరాజ్ తల్లి వైజయంతి కలగజేసుకుని మీరిద్దరు ఎప్పుడైనా కొట్టుకోవచ్చని, ఇప్పుడు ఆ కేదార్ని ఇంటి కొడుకుగా ప్రకటిస్తే మీరు జీవితాంతం బాధపడతారని, ముందు అదేలా ఆపాలో చూడండి అని చెప్తుంది. ఏం చేయాలని ఆమెను అడగ్గా ధాత్రి, కేదార్లో ఎవరో ఒక్కరు గాయపడితే ఈ ఫంక్షన్ ఉండదు, మీ నాన్నగారి ప్రకటన కూడా ఉండదని సలహా ఇస్తుంది వైజయంతి. ఇంతలో జగదాత్రి, కేదార్ ఎక్కడికి వెళ్లారని అందరూ అడుగుతుండగా ధాత్రి వాళ్ళ నాన్న నేనే మందులు తీసుకురమ్మని ఇంటికి పంపించానని చెప్తాడు. ఇంతలో వారిద్దరు అక్కడికి రావడంతో అంతా సద్దుమణుగుతుంది. ఇక కేదార్పై అక్వేరియం వేయడానికి యువరాజ్ ప్రయత్నించగా అతను ముందుకు వెళ్ళిపోతాడు. దీంతో పైనుంచి జగదాత్రి తలపై అక్వేరియం వేస్తాడు. అయితే వెంటనే అది చూసిన ధాత్రి వాళ్ళ నాన్నని తీసుకొని పక్కకు పరిగెత్తడంతో ప్రమాదం తప్పిపోతుంది. అందరు ఇలా జరిగిందేంటని అనుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా పెద్ద గండం తప్పిందని వెళ్ళిపోతారు. అయితే పైనుంచి అది పడేసింది యువరాజ్ అని తెలుసుకున్న జగదాత్రి, కేదార్ యువరాజుకు గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఇంతలో కీర్తి ఫంక్షన్ మొదలవుతుంది. అందరూ వచ్చి పాపను దీవిస్తారు. ఇక అక్కడికి వీరశంకర్ కూడా వస్తాడు. మీ నాన్న నిన్ను కొడుకుగా ప్రకటించాడా లేదా అని కేదార్ని అడుగుతాడు. ఇంకా ప్రకటించలేదని చెప్పగా సుధాకర్ నువ్వు ప్రకటన చేస్తే నేను మహల్కి వెళ్ళిపోతానని, లేదంటే ఆధారాలతో మీడియా దగ్గరికి వెళ్తానని చెప్తాడు వీరశంకర్. దీంతో సుధాకర్ లేచి కేదార్ తన కొడుకని చెప్పబోతుండగా ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి వచ్చి సుధాకర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. తండ్రిని వెతుక్కుంటూ కేదార్, జయదాత్రి వెళ్తారు. మరి సుధాకర్ దొరుకుతాడా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.